ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలి అంటే మనకు మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. ఈ సేవింగ్స్ చేసి మనం ఫైనాన్షియల్ గోల్ని రీచ్ చేసేటప్పుడు మనం విపరీతమైనటువంటి స్ట్రెస్కి గురి కావాల్సి ఉంటుంది. అయితే పెళ్ళై సంపాదించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ సజెషన్స్ తప్పనిసరిగా అవసరం. హాయ్ అండి, నేను మీ వెంకట్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని. ఇప్పటివరకు దాదాపు 2350 కుటుంబాలకి ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ ద్వారా వారు కష్టపడి సంపాదించేటటువంటి సొమ్ముని నష్టపోకుండా చూడడమే కాకుండా 14 కంపెనీలకి నేను కన్సల్టెంట్గా ఉంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమందికి అడ్వైజర్గా కూడా వర్క్ చేస్తున్నాను. సో ఎప్పటిలాగే మీ ముందుకు వచ్చాను అందరి లైఫ్ హీరోయిన్ని పరిచయం చేయడం కోసం. అదేంటండి హీరోయిన్ అంటున్నారు అని చెప్పేసి అంటున్నారా? అయితే మనకి ప్రతి ఒక్కరి లైఫ్లో అందరికీ కావాల్సినటువంటి హీరోయిన్ అదేనండి. ఆ హీరోయిన్ పేరు మనీ అనేటువంటి హీరోయిన్ లేకపోతే మన జీవితం అస్తవ్యస్తం అవుతుంది. am I right? దీనికి మనకు కావాల్సినటువంటి కొన్ని టిప్స్ నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఓన్లీ ట్యాక్స్ బెనిఫిట్ కోసమే మనం ప్లాన్ని తీసుకోకుండా కొన్ని పీపీఎఫ్ వాటిల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అవసరం. ప్రీమియం పే చేస్తూ 10 to 12 years లోపల ఈ ప్రీమియం అనేది కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. మనము దీంట్లో భాగంగా ఒక 20 to 25 years మధ్య టర్మ్ ఉండేటట్టుగా ఒక టర్మ్ ప్లాన్ అనేది తీసుకోవాలి. అది కూడా 10 to 12 years లోపల మనం ప్రీమియం మొత్తం కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇది మీ ఇన్కమ్కి కనీసం ఒక 15 to 25 times ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఇంకా అంతకంటే ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని. ఎందుకంటే లేటు వయసులో మనకు ఎలాగూ ఏ కంపెనీలు ఆఫర్ చేసి టర్మ్ ప్లాన్ అనేది ఇవ్వవు. కాబట్టి వయసులో ఉన్నప్పుడే, యూత్గా ఉన్నప్పుడే, మనకు సంపాదన అవకాశాలు ఉన్నప్పుడే మనము ఈ టర్మ్ ప్లాన్ ఎంత ఎక్కువ ఎలిజిబిలిటీ ఉంటే అంత ఎక్కువ తీసుకోవడం అనేది మంచిది. ఇదే మనకు అతిపెద్ద అసెట్ అవుతుంది రాబోయేటువంటి కాలంలో. దీని తర్వాత మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి ఏర్పాటు చేసుకొని కొంత లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ ట్యాక్స్ సేవింగ్స్లో భాగంగా ముఖ్యంగా మెడిక్లెయిమ్ ప్లాన్ అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా తీసుకోవడం అనేది అవసరం. అంటే ఎలాగో మనకి తల్లిదండ్రులు కూడా ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు కూడా వీలైనంత ఎక్కువ కవరేజ్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా మనం తీసుకుంటే దీని నుంచి ఆటోమేటిక్గా ట్యాక్స్ బెనిఫిట్ ద్వారా వచ్చేటువంటి 80Dలోకి మనము కవర్ అవుతాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే అనవసరమైనటువంటి లోన్స్ని మనం తగ్గించుకోవడం. అంటే రకరకాల అవసరం లేకపోయినటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొని దాని ద్వారా లోన్ తీసుకోవడం అనేటువంటి మనం కొంతవరకు తగ్గించుకోవాలి. పర్సనల్ లోన్ లాంటివి తీసుకోవడము, ఉపయోగం ఉన్నా లేకపోయినా ఈ లోన్స్ తీసుకొని దానికి ఈఎంఐస్ పే చేయడము, లేదా ఏదైనా వస్తువులు కొని దానికి ఈఎంఐలు కట్టడము, ఇట్లాంటి డబ్బు ఖర్చుకు సంబంధించిన విషయాలన్నీ కూడా కొంతవరకు తగ్గించుకోవడం మంచిది. దాని బదులు డబ్బును సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి కొనుక్కోవచ్చు. అండ్ ఇంకోటి మనకి ఈ ఏ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఎక్కువ మనకు పెట్టుబడి వస్తుంది అనేటువంటి మార్గాల్లో కనుక మనం చూస్తే కనుక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్. ఆబ్వియస్లీ అది ఎప్పుడు నేను ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే ఉంటాను. ఎస్ఐపి అనేది అద్భుతమైనటువంటి అల్టిమేట్గా మనం ఎంచుకోవాల్సినటువంటి ఒక ప్లాన్. తర్వాత మీకు పిల్లలు ఉంటే కనుక వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసము, తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళ కోసము డబ్బు దాచేటువంటి విధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది ఒక మంచి పద్ధతి. అండ్ రియల్ ఎస్టేట్లో ప్లాట్లు లాంటివి కూడా కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది కూడా మంచిది. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రిటైర్మెంట్కి సంబంధించిన ప్లాన్ కూడా చేసుకోవడం అనేది జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాలి. రిటైర్మెంట్ ప్లాన్స్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి చాలా రకరకాల ప్లాన్స్ అమ్ముతూ ఉన్నారు. కాబట్టి దానిలో మనకి ఏది సూట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని అడ్వైజర్ని అడిగి కనుక్కొని తెలుసుకొని ఆ ప్లాన్ మనకు సూట్ అవుతుందా లేదా అని చెప్పేసి మనం కూడా ఆలోచించుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి తగినటువంటి ఇన్కమ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఈరోజు చాలా ప్లాన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. సో వీటిల్లో చాలా రకాల ప్లాన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్తో లింక్ అయినటువంటి ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఈరోజు మార్కెట్లో చాలా వచ్చాయి. కాబట్టి అవేంటి అని చెప్పి మీకు తెలిసినటువంటి అడ్వైజర్స్ని అడిగి కనుక్కొని మరి ఆ ప్లాన్ తీసుకోవడం అనేది మంచిది. మనకు
ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే అవసరమైనప్పుడు ఒకరిపై ఆధారపడవలసిన అవసరం అనేది ఉండదు. అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించాలంటే మాత్రము మనకు ఖర్చులు అదుపులో ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఎక్స్పెండిచర్ కంటే కూడా సేవింగ్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఇది మనం సేవ్ చేసినటువంటి మొత్తాన్ని ఫైనాన్షియల్ అసెట్గా క్రియేట్ చేసుకొని మనం అనుకున్నటువంటి ఒక ఫైనాన్షియల్ గోల్ని మనం చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించాలి అంటే మనకు మానసిక ప్రశాంతత ఇందాక నేను చెప్పినట్టుగా ఎంతో అవసరం. ఈ ఫైనాన్షియల్ గోల్ని రీచ్ అయ్యేటప్పుడు మనకు చాలా విపరీతమైనటువంటి ప్రెజర్ ఉంటుంది. అంటే ఏ ఖర్చులు ఎప్పుడు వస్తాయో, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ హెల్త్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఆలోచిస్తూ వర్క్ చేస్తున్నటువంటి క్రమంలో లైఫ్ స్టైల్లో చేంజెస్ వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడకపోతే కనుక చాలా అనారోగ్య సమస్యలు కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి ఉంటుంది. సో కాబట్టి ఫైనాన్షియల్ ట్రబుల్ని మనం ఎంత తొందరగా మనం క్లియర్ చేసుకుంటే అంత బాగా మనం వెల్తీగా హెల్తీగా మనం తొందరగా ఇందులోంచి బయటపడతాం. సో దీనికి నేను ఒక ఫార్ములా మీకు చెప్తానండి. అదే ABCD రూల్. ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఈ ఫార్ములా ఏంటో చూద్దామా. A ఫర్ అరేంజింగ్. అంటే ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నా వాటిలో సేవింగ్స్ ఎంత మనం పర్సంటేజ్ చేస్తున్నాము, దేనికి ఎంత కేటాయించాలి అనేటువంటిది మనం డివైడ్ చేసుకొని చూసుకోవాలి. దాని తర్వాత B అంటే బడ్జెటింగ్. అంటే ఇన్కమ్తో పాటు సేవింగ్స్ ఎక్స్పెండిచర్ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. దాని తర్వాత C కన్సిస్టెంట్ అప్రోచ్ అనేది ఉండాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ యొక్క పద్ధతులు ఏదైతే ఉన్నాయో అవి మనం నేర్చుకొని వాటిల్లో కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే కనుక మనం డెవలప్ అవ్వడానికి, ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి బాగుంటుంది. D ఫర్ డెవలప్మెంట్. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ని మనం దృష్టిలో ఉంచుకొని వాటిల్లో జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే కనుక మనం ఇంప్రూవ్ అవుతామని మళ్ళీ ప్రత్యేకించి మీకు చెప్పక్కర్లేదు. వీలైనంత వరకు అప్పుల జోలికి వెళ్ళకుండా ఉండటమే మంచిది. ఇలా మనం చిన్న చిన్న చిట్కాలు కనుక మనం పాటిస్తూ మన ఇన్కమ్ స్థాయిని పెంచుకోవచ్చు. ఎలాగైతే చిన్న చిన్న నీటి బిందువులే పెద్ద ప్రవాహాలుగా మారతాయి. కాబట్టి ఈరోజు మనం చేసేటువంటి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్, చిన్న చిన్న సేవింగ్స్ అవి లాంగ్ టర్మ్లో ఒక పెద్ద అసెట్ని మనకు క్రియేట్ చేస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. వాస్తవానికి 15 రోజులకు ఒకసారి మనం ఎక్స్పెండిచర్ని అనాలిసిస్ కనుక చేస్తూ ఉంటే ఈ బిజీ లైఫ్లో మనకు అది కుదరదు. కాబట్టి కనీసం నెలకు ఒక్కసారైనా ఈ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ని మనం అనలైజ్ కనుక చేయగలిగితే కనుక మనం సరైనటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ని పాటించిన వాళ్ళం అవుతాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చరక్ లైఫ్ కేర్ సొల్యూషన్స్. సైనింగ్ ఆఫ్ యువర్ వెంకట్.